సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఒక అద్భుతమైన జాగ్రత్త అయిన సందేశాన్ని అందిస్తున్నారండి. ఆ సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఒక మోసగాడు నీ జీవితంలోకి ప్రవేశించి చాలా డ్రామాలే ఆడుతున్నారు. ఇక ఎటువంటి ఆలస్యం అనేది చేయకుండా జాగ్రత్తగా విని ఆ మోసగాడి బారి నుంచి నువ్వు బయటపడాలి, లేకపోతే చాలా నష్టపోతావమ్మా అని బాబాగారు మనకు ఒక జాగ్రత్త అయిన సందేశం తీసుకొచ్చారండి. అంతేకాకుండా మనల్ని హెచ్చరిస్తున్నారు. ఇక ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఎన్నో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని తృప్తి చెందకుండా ఒక మంచి జాతకం చెప్పించుకోవాలి అని చూస్తూ ఉంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారండి. ఎటువంటి అనుమానం లేకుండా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒకసారి కాల్ చేశారంటే మీ సమస్య తీరిపోయినట్టే ఫ్రెండ్స్. జ్యోతిష్యంలో గొప్ప అనుభవం ఉన్న గురువుగారు కాబట్టి మీ యొక్క సమస్యలకి అలాగే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గురువుగారు చేసే పూజల ద్వారా పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ 96630644 ఈ నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువుగారు స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. అంతేకాకుండా ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ధనం నిలకడగా లేదు, కుటుంబ కలహాలు, మనశ్శాంతి లేదు, నరదృష్టి, ఇలా ఏ ప్రాబ్లంనైనా సరే అందుకు తగ్గ సొల్యూషన్ అనేది గురువుగారు చూపిస్తారండి. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చూపించుకొని నాకు బాగా చెప్పారు అని నాకు గట్టి నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నానండి. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నీ మాట ఖచ్చితంగా నీ కోసమే. ఈ బాబా నీ మంచి కోరి ఈ యొక్క వాక్ తీసుకొచ్చాను. ఎందుకంటే ఈరోజు నీ యొక్క ముందు ఒక అద్భుతమైనటువంటి రహస్యం అనేది ఉంచబోతున్నాను. ఒక సత్యాన్ని బయటపెట్టబోతున్నాను. అసలు నువ్వు ఊహించలేవు. నువ్వు సంపూర్ణంగా ఆశ్చర్యంతో దిగ్భ్రాంతిలో ఉండిపోతావు. ఈ సమాచారం కేవలం నీ కోసం మాత్రమే తీసుకొచ్చాను. నీకు మాత్రమే చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది భక్తులు, సాయి భక్తులు ఉండగా నువ్వే వింటున్నావు, నువ్వే చూస్తున్నావంటే ఈ బాబా ఆశీస్సులు నీ మీద ఉన్నాయమ్మా. ఈ సాయి నీ కోసం మాత్రమే తీసుకొచ్చాడు. కాబట్టి నీపై శత్రుత్వం, కోపం, పగ పెంచుకొని తెలివి కోల్పోయిన పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్న చాలా ప్రమాదకరమైనటువంటి ఒక దుష్ట మనసు గల ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఇప్పుడు కూడా నీ అత్యంత ఆత్మీయుల్లో, నీ దగ్గర బంధువుల్లో ఒక నమ్మకమైన వ్యక్తిలా చలామణి అవుతున్నారు. కానీ అతను రహస్యంగా చెడ్డ ఆలోచనలతో లోపల నీకు వ్యతిరేకంగా దారుణమైన కుట్రలు, పన్నాగాలు పండుతున్నారమ్మా. అతను ఎందుకు అలా చేస్తున్నాడు, దేనికోసం అలా చేస్తున్నాడు, ఏం లాభం, అసలు అంత పగ ఏంటి, అంత కసి నీ మీద ఎందుకు వచ్చింది ఆ వ్యక్తికి, ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిందే. లేకపోతే నష్టపోతావు బిడ్డ, జాగ్రత్త పడకపోతే. ఎందుకంటే జరగబోయేది నీ కళ్ళారా నువ్వే చూస్తావు. అతని మనసులో మోసం అనగా అంటే వంచెలు, కపటం, దొంగ బుద్ధి, ఇలాంటివన్నీ కూడా వెన్నుపోటు పొడవాలనే ఒక బుద్ధి కూడా ఉందమ్మా. నీతో భయంకరమైన అత్యంత తీవ్రమైన శత్రుత్వం చేస్తున్నాడు. మనసులోని నీ మీద ద్వేషం పెంచుకున్నాడు. దారుణమైన కుట్ర అనేది నీ మీద పన్నుతున్నాడు తల్లి. వాటి నుంచి నువ్వు బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది బిడ్డ. వాస్తవానికి నీకు అస్సలు తెలియదు, నువ్వు గుర్తించలేవు కూడా. నువ్వు ఈ నిజానికి పూర్తిగా దూరంగా ఏమీ తెలియని అజ్ఞానంలో ఉన్నావు. ఎందుకంటే ఈ రహస్యం అలాగే ఈ దైవిక న్యాయం అయితే ఇప్పుడు నీకు ఒక సమతుల్యత, నిజాయితీకి ప్రత్యేకంగా ఉండబోతుంది. ఇది నీ సాయి దర్బార్లో జరుగుతున్న ఒక తీర్పమ్మా. అందుకని ఇక్కడ ఎప్పుడు కూడా నీతి, నిజాయితీ మాత్రమే ఒక పెద్ద పీట అనేది వేయబడుతుంది. అది నీ బాబాకి అత్యంత నిజాయితీ పరులే ఇష్టం. ఆ కారణంగా నువ్వు పూర్తిగా తెలియకుండా ఒక గొప్ప వ్యక్తి అతి రహస్యమైన విషయాన్ని ఈ యొక్క శాయశక్తి బయటికి తీస్తుంది తల్లి. ఈ దైవ సంయోగం కేవలం 24 గంటల మాత్రమే ఉంటుంది తల్లి. దయచేసి ఈ లోపు ఒక ప్రత్యేక సందేశాన్ని నీకు అందజేస్తున్నాను, నిర్లక్ష్యం చేయకుండా విను. ఎందుకంటే నీ జీవితానికి ఒక గొప్ప వరం, దైవరక్షణ లాంటిది ఇది. నీకు తప్పకుండా ఒక శక్తివంతమైన హెచ్చరిక అనేది ఇస్తానమ్మా. నీకు ఇంకా ఎక్కువ సమయం అయితే లేదు తల్లి, గుర్తుంచుకో.
బిడ్డ, ఆధ్యాత్మికంగా, లౌక్యంగా ఒక అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. నీ కష్టాలకు అసలు కారణం ఏంటో తెలుసుకోవాలి. ఆ వ్యక్తి యొక్క దారుణమైన నమ్మకాన్ని ఉల్లంఘించిన చర్యలను నువ్వు నీ కళ్ళతో చూస్తే నీ కళ్ళలో కూడా బాధతో ఆవేదనతో నిండిన వేడి కన్నీరు ఉప్పెనలో పొంగుతాయమ్మా. ఎందుకంటే నువ్వు ఎవరితోనైనా చాలా ఎక్కువగా గుడ్డిగా నమ్మావో, ఎవరైతే నువ్వు దేవుడితో సమానంగా భావించి చాలా గొప్ప గౌరవాన్ని మనసులో ఉంచుకున్నావో, ఉన్న స్థాయిలో వారిని ఉంచావో, నీ జీవితంలో జరుగుతున్న ప్రతి సమస్యకి తీవ్రమైన కష్టానికి కారణం ఆ వ్యక్తి అని తెలిసే నువ్వు బాధపడతావు తల్లి. అది ఆ విషయం నీకు తెలీదు, నువ్వు కనిపెట్టలేకపోతున్నావు. అతను నీకు తీరని పూడ్చలేని ఆర్థిక నష్టాన్ని కూడా కలుగజేస్తున్నాడు. నీ అభివృద్ధి, నీ అద్భుతమైన పురోగతిని అనేక మంచి మార్గాల్లో బలవంతంగా దోచుకున్నారు. వాటిని బలవంతంగా అడ్డుకొని నిలిపివేశారు తల్లి. ఏదో ఒక విధంగా చెప్పాలి అంటే అతను లోపల నీ పట్ల మోసం, చెడ్డ ఆలోచనలు పెంచుకుంటూ నీతో ఒక కొత్త నాటకాలు, డ్రామాలు అనేది ఆడుతున్నారు. అందులో అతను చాలా విజయవంతంగా ఒక చెడ్డ ఆటను ఆడాడమ్మా. కానీ ఇప్పుడు అతని స్వేచ్ఛ, పోకడలు, దారుణమైన చెడ్డ పనులు ఎక్కడితో పూర్తిగా ఆగిపోతాయి, అంతమైపోతాయి. నీ జీవితానికి ఎంతో హాని, అపకారం చేస్తాడో అతను ఒక్కొక్కటిగా తగిన శిక్షను అనుభవించవలసిన సమయం అయితే మాత్రం వచ్చేసిందమ్మా. ఎందుకంటే ఈరోజు ఈ సాయి యొక్క దైవశక్తి వలలో చిక్కుకున్నాడు అతను. ఆ వ్యక్తి శక్తివంతమైన పట్టులు, పవిత్రమైన దివ్యమైన కవచంలో చిక్కుకుపోయే తల్లి. ఈ నీ బాబా నీకున్నాను కదా, అతని పతనం ఖాయం. దుష్టమైన శ్వాస గొంతులోనే అకస్మాత్తుగా ఆగిపోతుంది. అంతేకాదు, నీకు పూర్తిగా సకాలంలో న్యాయం జరిగేలా చేస్తాను. నువ్వు ఎంత సుఖమైన పనిని వదిలేసి వచ్చి రెండో ఆలోచన లేకుండా నిస్సంకోచంగా వదిలే బిడ్డ. ఎందుకంటే ఇటువంటి దైవ శుభవార్త నీ జీవితంలో చాలా అద్భుతమైన సరైన సమయంలోనే నీ బాబా నీకు పంపిస్తున్నానమ్మా. ఇది నీకు నీ మనసులో చాలా గొప్ప లోతైన ఒక సత్యాన్ని కూడా చూపిస్తాను. మరి నీ జీవితాన్ని దివ్యమైన వెలుగులో మహోత్తరమైన శక్తితో నింపుతుంది. అందుకే నా ప్రతి మాటను కూడా చుట్టూ ఎవరి లేని చోట రహస్యంగా, ఒంటరిగా విను. అప్పుడే నీవు పూర్తిగా అర్థం చేసుకోగలవు. ప్రయత్నించు తల్లి. ఎందుకంటే ఈ రోజుల్లో, ఈ ప్రపంచంలో శత్రువులు ఏ రూపంలో అయినా కూడా రావచ్చు, అది నీకు తెలియకుండానే. అందుకే ఈరోజు నీ అతి ముఖ్యమైన, చాలా కాలంగా ఆగిపోయిన పని కూడా నెరవేరబోతుంది. చూడమ్మా, నేను నీతో ఒక కఠినమైన సత్యాన్ని కూడా చెప్పబోతున్నాను. దాన్ని నువ్వు అత్యంత శ్రద్ధగా, ఏకాగ్రతతో వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీ జీవితపు అద్భుతమైన గమ్యాన్ని మార్చే ఒక విషయం, అద్భుతమైన నీ జీవితాన్ని మార్చగలిగేటువంటి సంబంధం కలిగిన ఒక విషయం నువ్వు చాలాసార్లు నీ మనసులో అనుకొని ఉంటావు కదా. ఏమని అంటే, నేను ఏ గొప్ప ప్రణాళిక చేసినా, నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నా, నా కష్టం, శ్రమ అత్యంత నిజాయితీగా, పవిత్రంగా ఉన్నప్పటికీ కూడా బాబా ఎందుకు నాకు విజయం సాధించలేకపోతున్నానని నన్ను ప్రశ్నిస్తావు కదా తల్లి. ఎందుకు నేను ఇక్కడే ఆగిపోతున్నాను అనుకుంటావు కదా. ఉన్న చోటనే ఉండిపోతున్నావు. ఎందుకు రవ్వంత కూడా ముందుకు కదలటం లేదు? నా మార్గంలో అడ్డంకులు, ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి? తండ్రి, నా ప్రణాళికను ఎవరో రహస్యంగా విని నాకంటే ముందుగా చెడుగా వాడుకొని నాశనం చేస్తున్నారు. నన్ను ఇంత కష్టాల్లోకి, దారుణంగా దుస్థితిలోకి నెట్టేస్తున్నారు. నేను శాంతిగా, సుఖంగా జీవించలేకపోతున్నాను. ఇటువంటి క్లిష్టమైన గందరగోళ పరిస్థితి నాకెందుకు బాబా? ఖచ్చితంగా నువ్వు రక్షించాలి అని నన్ను అడుగుతున్నావు కదా తల్లి. ఎన్నోసార్లు నీ బాబాతో మొరపెట్టుకున్నావు. ఎందుకు తండ్రి నా జీవితం ఆగిపోయింది? చాలాసార్లు డబ్బు, ఆర్థిక పరిస్థితి విషయాల్లో కూడా చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది. అదుపు తప్పి మారిపోయింది. చాలాసార్లు కష్టపడి పని పూర్తి చేసినా అది నాకు ఫలితం రాకుండా పోయింది బాబా. ఎందుకు నాకు అన్నీ ప్రతికూల శుభాలు అనేవి జరుగుతున్నాయి, అన్నీ అశుభాలుగానే ఉన్నాయి అని కంట నిండా నీరు పెట్టుకొని కన్నీరు మున్నరైపోయావు కదా. నువ్వు నిజాయితీగా, ధర్మబద్ధంగా, స్వచ్ఛమైన, పవిత్రమైన మనసుతో పనిచేశావు. ఆ సంగతి నాకు తెలుసమ్మా. అయినా కూడా నీ శ్రమకు సఫలం కావడం లేదు. అసలు కారణం, అత్యంత గొప్పమైన కారణం ఈ రోజు వరకు నీకు అసలు తెలియదు. దానికి కారణంగానే నువ్వు విశ్రమించకుండా కూడా రాత్రింబవళ్ళు కష్టపడడానికి ప్రయత్నించావు. మళ్ళీ ఒక కొత్త సాధారణమైన ప్రయత్నంలో మునిగిపోయావు. అంతేకాదు, ఒకరోజు నా కోసం కూడా మంచి సమయం వస్తుంది, నా సాయి తండ్రి ఆ సమయాన్ని తీసుకొస్తాడు అని నువ్వు అదృష్టం కోసం ఈ బాబాని ఎన్నోసార్లు వేడుకున్నావు. కఠోర ప్రయత్నాలు చేశావు. కాబట్టి నీ బాబా అనుగ్రహం నీ మీద ఉంది తల్లి. కాబట్టే నా యొక్క పడవను తప్పకుండా విజయం వైపు నేను అందిస్తాను. నా బాబా
నాకు అచంచలమైన పట్టుదల, విశ్వాసం నేర్పారు. నేను ఆ పట్టుదలతో ముందుకెళ్ళి విజయం సాధిస్తాననే ధైర్యం నీలో నింపుతున్నానమ్మా. దారుణమైన మార్పు నీకు ఇంతవరకు జరగలేదు. కొన్నిసార్లు కూడా నీ సాయిపై కూడా కోపం వచ్చింది. నాతో మొరపెట్టుకున్నావు, బాబా నా మాట అసలు వినట్లేదు అని నీ బాధంతా వెల్లడించి నా మీద కూడా కోప్పడ్డావు తల్లి. నీకు తెలియని వేరే దుష్టశక్తి ఉంది తల్లి. రాబోయే 24 గంటల్లో నీ జీవితం నిజంగా దివ్యమైన ప్రకాశవంతంగా నిండిపోతుంది. మరి నీకు ప్రతి భయంకరమైన విపత్తు నుండి కూడా విముక్తి, అద్భుతంగా ఉపశమనం లభించబోతుంది. ఇప్పుడు నువ్వు నీ అంతర్దృష్టి కళ్ళు అంటే వివేక కళ్ళు తెరచి చూడు. ఎందుకంటే బిడ్డ ఎప్పుడు కూడా తప్పు చేయడు. మానవ రూపంలో ఉన్న ద్రోహి మరియు ద్రోహి అయిన మనిషి అప్పుడు నీ ముందు మోకరిల్లి తల వంచి కన్నీరు పెట్టుకుని ఏడవాల్సి వచ్చే సమయం వస్తుంది. నీ ముందు చేతులు జోడించి క్షమాపణ అడగాల్సిన సమయం వస్తుంది. ఎందుకంటే నీ బాబా ఇప్పుడు అతనిపై ఎంత శక్తివంతమైన తీవ్రమైన కోపంతో ఉన్నాను, శిక్ష వేయటానికి సిద్ధంగా ఉన్నాను. బిడ్డ అతని ఆటలు ఇంకా సాగనివ్వండిలే. ఏదో ఒకరోజు స్వయంగా నీకు మంచి విజయం అనేది అందిస్తున్నాం. ఇది సత్యం తల్లి, నిత్య సత్యం. నీ సాయి దర్బార్లో కొంచెం ఆలస్యం కావచ్చేమో కానీ అన్యాయం అయితే మాత్రం జరగనే జరగదమ్మా. ఈరోజు ఒక భయంకరమైన ఆపద నుండి నిన్ను దూరం చేశాను. కొంచెం ఆలస్యం అవుతుంది అంతేకాని ఇప్పుడు నీ అద్భుతమైన శుభ సమయం ఆరంభమైంది. ఈ సమయంలో తీవ్రమైన అసాధారణమైన నష్టం కూడా నీకు కలగవచ్చు. కొందరు వ్యక్తులు నీ వృత్తి రంగంలో, వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో, పని రంగంలో ఏదైనా రకమైన సామర్థ్యాన్ని, అద్భుతమైన లాభాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నువ్వు ప్రయత్నిస్తుంటే అందులో నీకు నష్టం కలిగేలా చేయొచ్చు. కానీ నష్టం అతడు అప్పుడే చేయగలడు. ఎందుకంటే ఎప్పుడు నువ్వు అతని అవకాశం ఇస్తావో అతను నిన్ను ఏదైనా చేయగలడు. ఏదైనా పనిని ఇతరులపై పూర్తిగా ఆధారపడి వదిలిపెట్టి వెళ్తావు కదా, ఆ సమయంలో నువ్వు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే నువ్వు ఈ సమయంలో ఈ ఉద్యోగంలో అంత పూర్తి శ్రద్ధ దృష్టి పెట్టడం చాలా అవసరం అమ్మా. నువ్వు నీ పని సమయానికి స్వయంగా నిజాయితీగా చేస్తూ ఉండాలి. ఎవరి మీద నీ పని వదిలిపెట్టకూడదు, ఆధారపడకూడదు. అక్కడ నీకు లాభం కాదు నష్టమే జరుగుతుంది అలా వదిలిపెడితే. అంతేకాదమ్మా, నీ బాధ్యత ఏదైతే ఉందో, నీ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో నీకు ఏ పని అప్పగించారో ఆ పని మీద నువ్వు దృష్టి పెట్టాలి. ఒకరికి అప్పగించి నువ్వు రిలాక్స్ అవుదామంటే అలా కుదరదు. నిజాయితీగా పని పూర్తి చెయ్యి. అలాగే ఎవరి మీద ఆధారపడితే నీకే వెన్నుపోటు పొడుస్తారు. ఏకాగ్రత దృష్టి ఉండాలమ్మా. లేకపోతే నువ్వు ఏదైనా చిన్న తప్పు చేస్తే ఎక్కడో ఒక చోట నువ్వు నీ విలువైన ఉద్యోగాన్ని కానీ, విలువైన డబ్బును కానీ ఏదైనా పోగొట్టుకోవచ్చు. మరింత శత్రువులు కూడా ఏర్పడతారు. కాబట్టి నిజానికి నీకు చాలా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గోప్యత పాటించు. ఏదైనా ముఖ్యమైన ప్రణాళిక చేస్తుంటే అది పూర్తయ్యేదాకా ఇతరులతో ఎక్కువ మాట్లాడకుండా మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. దీనివల్ల నీకు అపారమైనటువంటి ఊహించినటువంటి మంచి జరుగుతుంది. సమయపాలన లక్ష్యం అంటే ఏంటి? ఏ పనిలో అయినా సరే, మార్గంలో అయినా సరే ధర్మబద్ధంగా ఏ సమయాన్ని వెచ్చిస్తుంటే నువ్వు తప్పకుండా విజయవంతమవుతావు. తప్పుడు మార్గంలో వెళ్తే నీకు నష్టమే జరుగుతుందని గుర్తుంచుకో. కాబట్టి రాబోయే 24 గంటలైతే ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టడం చాలా అవసరం. బిడ్డ ఇక్కడ నీకు చెప్పాలనుకుంటున్నాను, 24 గంటల సమయం నీ యొక్క నిరీక్షణలో నీ బాబా యొక్క దివ్య కృపతో నీకు చాలా అంటే చాలా అఖండమైన ఆనందాన్ని, అదృష్టాన్ని, అద్భుతాన్ని అందించబోతున్నాను. చాలా గొప్ప అత్యంత ఉజ్వలమైనటువంటి విషయాలు నీ చేతికి రాబోతున్నాయి. అవి ఈ రాత్రి నిద్రకు పాలదొలి సంతోషంతో నింపుతానమ్మా. అవి ఈ రాత్రి కలల రూపంలో నీ కోరికలు నిజం చేస్తాను. నీ జీవితం ఒక్కసారిగా పువ్వుల వాసన వలె అద్భుతంగా సుఖ సంతోషాలతో ప్రకాశించడం ప్రారంభిస్తుంది. నీ లైఫ్ ఏదైనా విషయం నీకు భయంకర నష్టం కలిగిస్తుంటే ఆ విషయాన్ని తీసుకొని నువ్వు చాలా తీవ్ర మానసిక ఒత్తిడిని అనుభవిస్తుంటే నీ ఒత్తిళ్ళన్నీ నేను తొలగిస్తాను. రాబోయే మార్పు యొక్క సూచన ఏంటో తెలుసా? రాబోయే 24 గంటల్లో నీకు అకస్మాత్తుగా లోతైన శాంతి, ప్రశాంతత కలుగుతుంది. పెద్ద బరువు నీ భుజాల నుండి దిగినట్లు అనిపిస్తుంది. ఇది సాయి రక్షణ నువ్వు పొందావు అంటానికి తొలి సంకేతం బిడ్డ. ఉదయం లేవగానే నీవు ఆహు దర్శనం ఇవ్వటం, నీకు ఇష్టమైన నీ సాయి యొక్క చిత్రపటం గుర్తుకు రావటం, నీ కష్టాలు విజయవంతంగా తొలగిపోతాయి. ఇవే నేనిచ్చే అరిగుర్రులు తల్లి. నీకు గతంలో నువ్వు పెట్టిన ఒక చిన్న పెట్టుబడి లేదా ఆగిపోయిన ధనం అది ఊహించిన విధంగా నీ చేతికి రావడానికి మార్గం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ సాయి దయ వల్ల తొలిమెట్టు అవుతుందమ్మా. నీ యొక్క
విజయానికి తొలిమెట్టు. నేను అత్యవసరమైన హెచ్చరికలు కూడా చెప్పాలి. నువ్వు తప్పకుండా విని తీరాలి. ఎందుకంటే ఇక్కడ నీ బాబా ఇచ్చే కొన్ని గొప్ప లాభాలున్నాయి. వాటిని నువ్వు వివేకంతో సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి కదా. మీ జీవితంలో కొందరు వ్యక్తులు అటువంటి వారు ఉన్నారు. తమ శత్రుత్వాన్ని పాత పగని ఎప్పటికీ మర్చిపోలేరు. కానీ వారు నీ ముందుకు వచ్చి చాలా మంచిగా మధురంగా మాట్లాడుతూ నటిస్తారు. కానీ పాత విషయాలు, పాత శత్రుత్వం వారి మనసు నుండి తొలగిపోవు కూడా. వారి శత్రుత్వానికి ప్రతీకారం తీర్చుకోవటానికి జీవితంలో ఏదో ఒక తగిన బలమైన అవకాశాన్ని ఎదురు చూస్తూ ఉంటారు. సందర్భం కోసం ఏనుగు పళ్ళు తినటానికి ఒకలా, చూపించటానికి ఒకలా ఉంటాయి కదా. అదేవిధంగా బిడ్డ, జీవితంలో ప్రతి మనిషి లోపల ఒకలా, బయట ఒకలా కనిపిస్తారు. దాన్ని నువ్వు మామూలు కళ్ళతో, సాధారణ దృష్టితో ఎప్పుడూ చూడలేవు. ఇక్కడ ఒక విచక్షణ జ్ఞానంతో సమయానికి మనుషులను గుర్తించటం నీకు చాలా చాలా అవసరం. నువ్వు ఆ వ్యక్తులను ఆ సమయానికి గుర్తించకపోతే ఎక్కడో ఒక చోట ఒకరోజు దాన్ని చాలా భయంకరమైన, తీవ్రమైన ఫలిత జీవితాన్ని నువ్వు చూడవలసి వస్తుంది. మరి రాబోయే 24 గంటల్లో నీ శత్రువులను తప్పకుండా గుర్తించి తీరాలి బిడ్డ. ఎందుకంటే కొందరు వ్యక్తులు శత్రుత్వంలో తెలివి కోల్పోయి నీ జీవితాన్ని నాశనం చేయటానికి పెద్ద భయంకరమైన కుట్రలే చేస్తూ ఉంటారు. మరియు ఏ మనిషి ఏ శత్రువుతోనైనా సరే నీకు ఏమైనా లావాదేవీ వివాదాలు జరిగి ఉంటే ఆ వ్యక్తి మేమంతా మర్చిపోయాం, అప్పుడేదో అలా జరిగిపోయిందిలే, ఆ గొడవ ఇప్పుడు ఎందుకు, మర్చిపోయాంలా నటిస్తూ తీయని మోసపూరితమైన మాటలు నీతో మాట్లాడుతూ ఎక్కడో ఒక చోట అతన్ని ఏదో ఒక కొత్త మార్గాన్ని, అంటే నిన్ను దెబ్బ కొట్టాలని కొత్త మార్గం వెతుకుతూ ఉంటాడు. అంటే చేపను వలయటానికి గ్యాలం వేసినట్టు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారమ్మా. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది తల్లి. నీ వైపు ధర్మం ఉంది కాబట్టే నీ బాబా నీ పక్క ఉన్నాను. నమ్మకంతో ఉండు. ఎవరు ఏం చేయాలనుకున్నా నన్ను మించి ఏమీ చేయలేదులే. కాబట్టి ఒకసారి కళ్ళు మూసుకొని మనసులో నీ సాయిని తలుచుకొని నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నీ పని చేసే చోట, లేదా నీ బంధువుల్లో, నీ అప్పుల్లో, నీ స్నేహితుల్లో ప్రతి ఒక్క పరిచయమైన వారు కానీ ఎవరైనా సరే అందరినీ ఒక్కసారి పరీక్షించు బిడ్డ. వారు వచ్చాక నీ జీవితం ఎలా ఉంది, రాకముందు ఎలా ఉంది, ఆ వ్యక్తులు వచ్చాక ఎన్ని సమస్యలు నువ్వు ఎదుర్కొన్నావు, ఎలాంటి అవమానాలు వచ్చాయి, ఎలాంటి నష్టం జరిగింది, ఇవన్నీ ఆలోచించు. ఏ వ్యక్తి వచ్చిన తర్వాత నీ జీవితం ఏ విధంగా ఉంది నువ్వు ఆలోచించావంటే ఆ వ్యక్తి ఎవరో నీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. నీ సాయి నీ కళ్ళ ముందు నిలుపుతాను. ఆ క్షణమే ఆ వ్యక్తిని దూరంగా తరిమివేసి నీ జీవితంలో ఒక్క నిమిషం కూడా ఉంచనివ్వద్దు. నీకు దొరికిన కుదిరితే ఆధారాలతో సహా పట్టుకొని గోబ పగలకొట్టేలా సమాధానం ఇచ్చి దూరం పెట్టేసే బిడ్డ. ఎందుకంటే నీ జీవితానికి మించింది ఇక్కడ ఏదీ లేదు. ఒక్కసారి మోసపోతే పర్లేదు, 2 సార్లు మోసపోతే పొరపాటు అనుకోవచ్చు, కానీ తెలిసో తెలియకో అది వదిలేయచ్చు. కానీ అస్తమానం అదే పట్టుకొని మోసం చేస్తూ ఉంటే, నువ్వు మోసపోతూ ఉంటే అందులో అర్థమే ఉంది చెప్పు. కాబట్టి జాగ్రత్త. ఒక్కసారి గుండెల నిండా ఊపిరి తీసుకొని కళ్ళు మూసుకొని నీ సాయిని తలుచుకొని ప్రతి ఒక్కరి రూపాన్ని, నీకు తెలిసిన అనుమానం వచ్చిన వారి రూపాన్ని ఊహించుకొని ఒక్కసారి గమనించు. వాళ్ళు ఎవరో నీకు ఇట్టే తెలిసిపోతుంది. వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. నిజమైన కాంతి వస్తుంది. ఇక నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నీ బావ చెప్పిన మాటలన్నీ కూడా నువ్వు ఆలకించి అలాగే ఆచరించావంటే నువ్వు ఏది నష్టపోకుండా నీ జీవితం సాఫీగా ఉంటుందమ్మా. పాలకొండ వలె నిండుగా పొంగి పొర్లుతూ ఆనందంగా ఉంటావు. నీ బాబా ఎప్పుడు కూడా నీ జాగ్రత్త కోసమే కదా చెబుతాను. నీ సాయి నీకు అండగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.